ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చిన ఈ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అమ్మాయి వాళ్ళ అమ్మని లేపకపోయాడు. ఎంతకి తెగించారా? యూపీకి చెందిన ఈ శివాని అనే అమ్మాయికి రాహుల్ అనే అబ్బాయితో పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపులు జరిగిన వెంటనే వీళ్ళిద్దరికి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. కానీ రాహుల్ కి మాత్రం ఆ అమ్మాయి కంటే వాళ్ళ అమ్మనే బాగా నచ్చింది అనుకుంటా. అందుకే పెళ్లి చూపులు జరిగిన తర్వాత అమ్మాయితో కంటే వాళ్ళ అమ్మతోనే ఎక్కువగా ఫోన్ లో మాట్లాడేవాడు. వాళ్ళ అమ్మ కూడా రాహుల్ తో రాత్రి బవళ్ళు ఫోన్ లో మాట్లాడేది. ఇదంతా చూసిన శివాని కట్న కానుకల గురించి మాట్లాడుకుంటున్నారేమో అని లైట్ తీసుకుంది. వీళ్ళు పెట్టుకున్న ముహూర్తం ప్రకారం ఏప్రిల్ 16th రోజు వీళ్ళిద్దరికి పెళ్లి జరగాల్సి ఉంది. ఏప్రిల్ 15th రోజు వాళ్ళ దగ్గరి బంధువులందరికీ పెళ్లి పత్రికలు ఇచ్చి పెళ్లి ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేశారు. కానీ షాకింగ్ గా రేపు పెళ్లనంగా ఈ రోజు నైట్ కు నైటే ఆ పెళ్లి కొడుకు తన అత్తతో లేచిపోయాడు. తన కూతురు కట్నం కోసం దాచుకున్న 3 లక్షల డబ్బుతో పాటు 5 తులాల బంగారంతో కాబోయే అల్లుడితో లేచిపోయింది. పెళ్లి చూద్దామని వచ్చిన బంధువులకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక అటు నుంచి అటే వెళ్ళిపోయారు. ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ తనకి కాబోయే భర్తతో లేచిపోయిందన్న బాధ కొంచెం కూడా లేదంట. తన బాధ అంతా ఇంట్లో 10 రూపాయలు కూడా ఉంచకుండా మొత్తం ఊడ్చుకుపోయిందన్న బాధ ఎక్కువగా ఉందంట. ఈ ఇన్సిడెంట్ పై మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి.